దశాబ్దాల కిందట అణు పరీక్షలు నిర్వహించినప్పుడు అంతర్జాతీయంగా భారత్ ఏకాకైంది. అప్పుడు మన విదేశాంగ విధానం అగాధంలో కూరుకుపోయింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? అలీన విధానం నుంచి భారత్ తన ఫారిన్ పాలసీని మరో మార్గంలోకి తీసుకెళ్తుందా? ప్రస్తుతం ఇండియా అనుసరిస్తున్న విదేశాంగ విధాన వ్యూహం ఏంటి? ఇది ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుంది? భారత్కు సంబంధించి తాజా విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. నెహ్రూ కాలం నుంచి అలీన విధానాన్ని అనుసరిస్తోంది ఇండియా. ఇప్పుడు వ్యూహాత్మక విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోంది. అమెరికా, రష్యా, చైనా వంటి శక్తివంతమైన దేశాలతో సంబంధాల్ని సమతుల్యంగా కొనసాగిస్తూనే దేశ ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని అవలంబిస్తోంది. కొన్ని రోజుల క్రిందట విదేశాంగ శాఖ మంత్రి చేసిన ప్రకటన అయినా, అంతకంటే ముందు మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ అయినా ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత కొన్ని పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినా భారత్ మాత్రం చౌక ధరకు చమురు దిగుమతి చేసుకుంటోంది. కేవలం చమురు దిగుమతుల్లోనే కాదు, మరెన్నో కీలకమైన అంశాలలో రష్యాతో చరిత్రాత్మక బంధాన్ని కొనసాగిస్తోంది. అదే సమయంలో అమెరికాతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. టెక్నాలజీ, రక్షణ, విద్యుత్, భారీ పరిశ్రమల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అటు రష్యాతో, ఇటు అమెరికాతో భారత సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. రష్యాతో ఇండియా సంబంధాల్ని అమెరికా ఎప్పుడూ ప్రశ్నించలేదు. అదేవిధంగా అమెరికాతో స్నేహబంధంపై రష్యా కూడా ఇండియాను ఎప్పుడూ వివరణ కోరలేదు. కానీ తొలిసారి ఈ త్రికోణ బంధానికి బీటలు వారాయి. దీనికి కారణం అమెరికా. రష్యా నుంచి భారీ ఎత్తున ఇండియా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ డబ్బును ఉక్రెయిన్తో యుద్ధం కోసం రష్యా వినియోగిస్తోందని ట్రంప్ ఆరోపించారు. సో రష్యాకు చెక్ పెట్టాలంటే భారత్ ముందుగా చమురు కొనుగోలు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడితో ఆగలేదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందనే నెపంతో దిగుమతి సుంకంపై జరిమానా కూడా విధించారు ట్రంప్. దీంతో అమెరికా, ఇండియా వాణిజ్య బంధానికి బీటలు వారాయి. కొన్ని భారతీయ ఉత్పత్తులపై 50% వరకు అమెరికా దిగుమతి సుంకం విధిస్తుండటంతో ఇండియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. సరిగ్గా ఇక్కడే భారత విదేశాంగ విధానంపై అనుమానాలు, విమర్శలు మొదలయ్యాయి. అమెరికాపై అతిగా ఆధారపడటమే ఇండియా చేసిన తప్పంటూ కొంతమంది విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇన్నాళ్ళు ట్రంప్, మోదీ భాయ్ భాయ్ అనే విధంగా ఉన్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఎత్తుకొని అటు ఇటు తిరిగి ఇండియాపై పడ్డారో అప్పుడే భారత్ ఆత్మరక్షణలో పడింది. తన ఫారిన్ పాలసీని కాస్త మార్చే పని మొదలుపెట్టింది. అమెరికా ముందు సాగిలపట్టం భారత్కు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. నిజానికి అంత అవసరం కూడా లేదు. అందుకే ఓవైపు వాణిజ్య ఒప్పందాలపై అమెరికాతో చర్చలకు తెరతీస్తూనే మరోవైపు ఇతర దేశాలతో తన బంధాన్ని మరింత మెరుగుపరుచుకునే దిశగా చకచకా పావులు కదుపుతోంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ చైనాతో ద్వైపాక్షిక చర్చలకు భారత్ ఓకే చెప్పిందంటే దానికి కారణం ఇదే. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తామని కుండ బద్దలు కొట్టింది భారత్. ఇలా అమెరికాకు కౌంటర్ అటాక్ ఇస్తూనే మరోవైపు చైనాతో పాటు ఇతర ఆసియా దేశాలతో సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. భారతదేశం ప్రస్తుతం దక్షిణాసియా, గల్ఫ్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు కృషి చేస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వం వహించేందుకు అన్ని అర్హతలున్న ఏకైక దేశం ఇండియా మాత్రమే. వసుదైక కుటుంబ భావన, ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అనే హోదా ఇండియా వైపు గ్లోబల్ సౌత్ దేశాలని చూసేలా చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నెహ్రూ పాటించిన అలీన విధానానికి కాస్త భిన్నంగా బహుళ ప్రయోజన విధానాన్ని అనుసరిస్తోంది మోదీ సర్కార్. మరో దేశం ఇండియాపై పెత్తనం చెలాయించడానికి, మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ సొంత ప్రయోజనాల్ని కాపాడుకునే స్థాయిలో విదేశాంగ విధానాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.